హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో మనము ఒక సరికొత్త నోటిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది నన్ను కమెంట్ బాక్స్ లో గవర్నమెంట్ జాబ్స్ ఏం లేవా, ముఖ్యంగా పర్మనెంట్ జాబ్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పొచ్చు. అండ్ పర్మనెంట్ జాబ్స్ ఎవరైతే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం జస్ట్ మీరు 10th పాస్ అయి ఉంటే చాలు, ఈ జాబ్ మీకే. సో కేవలం 10th బేస్ మీద పర్మనెంట్ జాబ్స్ అంటే చాలా అరుదుగా ఇలాంటి అవకాశాలు వస్తుంటాయి. సో ఈ అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోవద్దు. చాలా అరుదుగా వస్తుంది. వన్స్ ఇది మీరు మిస్ అయ్యారంటే మళ్ళీ 5 years వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే కేవలం 10th ఉంటే చాలు ఈ జాబ్స్ కి మీరు ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. సో ఆ జాబ్స్ ఏంటి, దానికి కావాల్సినటువంటి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఏంటి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అండ్ ఈ జాబ్స్ గురించి పూర్తి స్థాయి గైడెన్స్ మీరు నా ద్వారా పొందాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదేంటే మీ మొబైల్ ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ ఫోన్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@cm4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. సో మరి ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇవన్నీ కూడా టోటల్ 52,740 జాబ్స్ గాను వేకెన్సీస్ ఉన్నాయని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి ఒక్క నోటిఫికేషన్ మినహా అన్నిటికీ కూడా ఎలిజిబిలిటీ ఉందని చెప్పొచ్చు. సో ఈ రెడ్ మార్క్ లో ఉన్నటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ కి డేట్ అయిపోయింది. సో రిమైనింగ్ అన్ని కూడా మీరు ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. ఇందులో సరిగ్గా మీరు గమనించినట్లయితే ఫస్ట్ నేమ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉండడం జరుగుతుంది, అంటే ఏ నోటిఫికేషన్ అనేది ఇక్కడ తెలుస్తుంది. ఆ తర్వాత నేమ్ ఆఫ్ ది పోస్ట్, వేకెన్సీస్, క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సెలక్షన్ ఆఫ్ ప్రాసెస్ మరియు లాస్ట్ డేట్ కూడా క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఇప్పుడు మనము ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ల వారిగా చర్చించుకున్నట్లయితే ముందుగా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ దీనికి సంబంధించి పోస్ట్ విషయానికి వస్తే కార్ డ్రైవర్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. ఓన్లీ ఒక వేకెన్సీ ఉంది. అండ్ దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ 10th మాత్రమే అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 to 27 years మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెలక్షన్ ఆఫ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అన్న విషయం చూసుకున్నట్లయితే ఫస్ట్ మీకు రిటన్ టెస్ట్ ఉంటుంది. అండ్ ఇది డ్రైవర్ పోస్ట్ కాబట్టి డ్రైవింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఈ 2 క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే పోస్టింగ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ లాస్ట్ డేట్ విషయానికి వస్తే ఈ మంత్ 31st లాస్ట్ అని చెప్పొచ్చు, అంటే 7/31/2024 అని చెప్పడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఏ విధంగా అప్లై చేయాలన్న లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో అందిస్తాను. అక్కడికి వెళ్ళి మీరు క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనము అనదర్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే సైనిక్ స్కూల్ కోసం అడుగుతున్నారు. అండ్ పోస్ట్ విషయానికి వస్తే వార్డ్ బాయ్స్ కోసం అడుగుతున్నారు. అండ్ ఓన్లీ 4 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా సేమ్ 10th క్వాలిఫికేషన్ అని చెప్పొచ్చు. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 to 50 years వరకు ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఆ తర్వాత సెలక్షన్ ఆఫ్ ప్రాసెస్ వచ్చేలోపు ఓన్లీ రిటన్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. సో రిటన్ టెస్ట్ క్రాక్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ జాబ్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ లాస్ట్ డేట్ విషయానికి వస్తే August 2nd అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ విషయానికి వస్తే ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ డేట్ అయిపోయింది. సో అందుకే నేను మీకు ఈ నోటిఫికేషన్ గురించి చెప్పట్లేదు. నెక్స్ట్ SSC MTS జాబ్స్ కోసం అడుగుతున్నారు, అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. వేకెన్సీస్ చూస్తే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అని చెప్పొచ్చు 8,326 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పొచ్చు. ఓన్లీ 10th బేస్ మీదనే. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 to 25, అట్ ద సేమ్ టైం 18 to 27 years మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత సెలక్షన్ ఆఫ్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మీకు రిటన్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఈ రెండింటిని క్రాక్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. అండ్ లాస్ట్ డేట్ విషయానికి వస్తే July 31st అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అండ్ దీనికి సంబంధించినటువంటి అప్లై లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో అందిస్తాను. అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పోస్టల్ GDS జాబ్స్, ఇవి చాలా మందికి తెలిసే ఉంటుంది. BPM, ABPM మరియు డాక్ సేవక్ అని చెప్పొచ్చు. దాదాపు 44,228 పోస్టులు మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఇది కేవలం 10th బేస్ మీద మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేలోపు 18 to 40 years. సో ఏజ్ లిమిట్ కూడా ఎక్కువగానే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మెరిట్ బేస్ మీద. సో దీనికోసం మీకు ఎలాంటి రిటర్న్ టెస్ట్ కానీ స్కిల్ టెస్ట్లు కానీ ఏ టెస్ట్లు ఉండవు. ఓన్లీ 10th లో మీకు వచ్చిన మార్కులను ఆధారంగా చేసుకుని మెరిట్ లిస్ట్ తీయడం జరుగుతుంది. ఆ మెరిట్ లిస్ట్ లో ఉన్నటువంటి టాప్ 44,000 మెంబర్స్ కి మాత్రమే ఈ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ లాస్ట్ డేట్ విషయానికి వస్తే August 5th ఇస్ ద లాస్ట్ డేట్ అని చెప్పొచ్చు, అంటే అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్. అండ్ దీనికి సంబంధించినటువంటి అప్లై లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో అందిస్తాను. అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత IOCL కోసం అడుగుతున్నారు, అంటే టెక్నికల్ అటెండెంట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ 29 వేకెన్సీస్ ఉన్నాయి. 10th క్లాస్ తో పాటు మీకు ITI కూడా ఉండాలని మెన్షన్ చేయబడింది. ఎందుకంటే
టెక్నికల్ డిపార్ట్మెంట్ కాబట్టి ఐటీఐని ప్రిఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 to 26 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ సెలక్షన్ ఆఫ్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మీకు సిబిటి ఎగ్జామ్ ఉంటుంది, ఆ తర్వాత పీటీ అనేది ఉంటుందని చెప్పొచ్చు. ఆ తర్వాత లాస్ట్ డేట్ విషయానికి వస్తే August 21st ఇస్ ద లాస్ట్ డేట్. సో సరిగ్గా గమనించి ఈ లోపే అంటే ఈ వీడియో చూసిన వెంటనే మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ఐటీబీటీ అంటే ఇండో టిబెటాన్ బార్డర్ పోలీస్ జాబ్స్ అని చెప్పొచ్చు. అండ్ పోస్ట్ విషయానికి వస్తే కానిస్టేబుల్ అంటే సఫాయి అని చెప్పొచ్చు. అండ్ దీనికి సంబంధించి 101 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేలోపు ఓన్లీ 10th బేస్ మీదనే తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 to 25 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ సెలక్షన్ ఆఫ్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే రిటర్న్ టెస్ట్ మరియు పీఈటీ అండ్ పిఎస్టీ అంటే కానిస్టేబుల్ కాబట్టి ఈ టెస్టులు కంపల్సరీ అని చెప్పడం జరుగుతుంది. సో ఇవి పూర్తిగా కానిస్టేబుల్ జాబ్స్ కాబట్టి ఫిజికల్ టెస్టులు కూడా ఉంటాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. అండ్ దీనికి సంబంధించి లాస్ట్ డేట్ విషయానికి వస్తే August 26th అని వాళ్ళకి క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అండ్ దీనికి సంబంధించిన లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో అందిస్తాను, అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫైనలీ ఇండియన్ నేవీ కోసం అడుగుతున్నారు. అండ్ ఇలాంటి జాబ్స్ చాలా అంటే చాలా అరుదుగా వస్తుంటాయి, సో అసలు వదులుకోవద్దు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే పోస్ట్ విషయానికి వస్తే పెస్ట్ కంట్రోల్ వర్కర్ అండ్ కుక్ అండ్ ఎంటీఎస్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. టోటల్ 43 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ దీనికి కూడా సేమ్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ తో అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 to 25 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి ఓన్లీ రిటర్న్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. సో రిటర్న్ టెస్ట్ క్రాక్ చేస్తే చాలు మీకు డైరెక్ట్ జాబ్ వచ్చినట్లే. అండ్ దీనికి సంబంధించి లాస్ట్ డేట్ విషయానికి వస్తే August 2nd ఇస్ ద లాస్ట్ డేట్ అని చెప్పొచ్చు. సో ఈ వీడియో చూసిన వెంటనే మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ దీనికి సంబంధించినటువంటి అప్లై లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో అందిస్తాను, అక్కడికి వెళ్ళి మీరు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ అప్లై చేయడానికి వీలుగా మీకు ఆప్షన్స్ ఓపెన్ అవుతాయని చెప్పొచ్చు. సో ఈ విధంగా టోటల్ 52,740 వేకెన్సీస్, అందులో ఒక 8 వేకెన్సీస్ తీసేయాలని చెప్పొచ్చు, ఎందుకంటే దానికి ఆల్రెడీ డేట్ అయిపోయింది. సో రిమైనింగ్ కూడా దాదాపు 52,700 జాబ్స్ మీకు అవైలబిలిటీలో ఉన్నాయని చెప్పొచ్చు. సో ఇలాంటి జాబ్స్ చాలా అంటే చాలా అరుదుగా ఉంటున్నాయి. సో దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో అందిస్తాను, అక్కడికి వెళ్ళి మీరు మీకు నచ్చిన జాబ్ ను సెలెక్ట్ చేసుకుని దానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏజ్ లిమిట్ చక్కగా చూసుకుని కేవలం 10th లో మీ మార్క్స్ ఆధారంగా కూడా ఈ జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి ఓన్లీ 10th క్లాస్ బేస్ మీద గవర్నమెంట్ అటు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అడుగుతున్నటువంటి జాబ్స్ వివరాలు అని చెప్పొచ్చు. ఇవి పూర్తిగా పర్మనెంట్ జాబ్స్ అని చెప్పొచ్చు. కేవలం 10th క్లాస్ బేస్ మీద అడుగుతున్నారని చెప్పి వీటిని తక్కువ అంచనా వేయడానికి లేదు, ఎందుకంటే ఇవి పూర్తిగా పర్మనెంట్ జాబ్స్ అని చెప్పొచ్చు. సో ఇంతవరకు మనం కాంట్రాక్ట్ బేస్, అవుట్ సోర్సింగ్ అవన్నీ చూసాం కదా, బట్ ఇది మాత్రం పూర్తిగా పర్మనెంట్ జాబ్స్ అని చెప్పొచ్చు. లైఫ్ టైం సెటిల్మెంట్ కింద మనము చేసుకోవచ్చు వన్స్ ఇది మీరు క్రాక్ చేశారంటే. సో చూసారు ఫ్రెండ్స్, ఇలాంటి జాబ్స్ చాలా అంటే చాలా అరుదుగా వస్తుంటాయి. సో అసలు వదులుకోవద్దు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు వీటికి అప్లై చేయలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం ముఖ్యంగా పర్మనెంట్ జాబ్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తుంటారో వాళ్ళందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్ లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్న క్వారీస్ ఉన్న డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పనే పోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. అండ్ ఈ జాబ్స్ గురించి పూర్తి స్థాయి గైడెన్స్ మీరు నా ద్వారా పొందాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదెలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ ఫోన్ అనే యాప్ ఉంటుంది, ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న చిన్న డౌట్స్ అయితే కమెంట్ రూపాయన అడగండి, ఖచ్చితంగా నా గైడెన్స్ అవసరం ఉండి లెంతీ క్వశ్చన్స్ ఉంటే మాత్రమే మీరు కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయండి, ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. సో చూసారు ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.